అందరు చేసుకోవచ్చు సరే ఎవరు యావది ఇట్లా ముట్టకు సెన్సెట్ లేదు తప్పటికి వెళ్ళిపోదు సెట్ అయిపోగలదు సెట్ వేసుకురా కొత్త తీసి నిన్న ముచ్చట పెట్టలే రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు వివిధ సంఘాల్లో పనిచేస్తారు వారికి మందులు వాసనే కోరుతున్నా. అదేవిధంగా ఎన్నో సత్యరెడ్డి గారు ఎంతో గొప్ప రైతు నాయకుడు, మాజీ రైతు శుభ్రంగా సాఫ్ లేకపోతే కన్నుకు డేంజర్ అవుతుంది. ఇక దేవుడు కాపాడాలి తప్ప మనుషులు అంటే కాపాడలేదు. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడంటే, కానీ దేవుడు కూడా నువ్వు శుభ్రంగా ఉంచుకోక తెచ్చుకుంటే కోపం వస్తుంది, అంకపోతుంది. అప్పుడైతే కాపాడలేదు. ఇప్పుడు అందరికీ సూప్ వచ్చింది విన్నారా. కాబట్టి అందరూ కూడా శుభ్రంగా ఉంచి మందులు మంచి చేయాలి. ఇంటికి పోగానే కిందికి స్నానం చేయొచ్చు. మీరే బకెట్ పెట్టాలి. మీరు బకెట్లు ముందు లేపుడు చేయొద్దు. రెండోది మీరు కూడా గిడ్జోడు నీళ్ళు కొట్టుకోవద్దు. ఏం చేయాలి, దస్తీలు మీరు ఇవాళ తెల్లటి కొనాలి. ఇంతకంటే తెల్లగా విడుకోవాలి. మన సకలమైన చోట్ల విండి కానీ మీరు ఇంతకంటే మంచిగా పెట్టుకోవాలి. కదా పిండి 2 దస్తీలు స్టార్ట్ చేయాలి. 2 నీళ్ళలో వేయాలి. చాపత మరో పెట్టినట్టు మరో పెట్టాలి. అంటే చాపత వేసారు మరిగినాక కాబట్టి ఇట్లా చూడాలి. అర్థమైందా? చూడాలి. ఇది ఈ మెత్తగా ఉంటుంది కదా దూది లెక్క. ఈ రెప్పలకు తలగాలి. తలుగుతూనే రెప్పలకున్న మైల పోతుంది. ఏళ్ళు తలగద్దు ఇంతే. తలగాలి. ఏం కాదు, కన్ను మూసుకోమనాలి, గంటలు చూడాలి. ఇంకో దుర్తి తీసుకోవాలి. కిందికెళ్ళి మెడల కిందికి ఎత్తికెళ్ళి స్నానం 10-12 రోజుల దాకా చేయదు. నెత్తిలో మైల కంట్లోకి చూస్తుంది. రోజు పొద్దుగాల కాకపోతే 2 సార్లు చూడరు కన్ను. నేను చెప్పినట్టు ఇలా ఇప్పుడు ఫస్ట్ మీరు చేసేది మీ దగ్గర ₹1 అయితే తీసుకోవాలి. తీసుకోలేదు. మందులు కూడా మేము ఇచ్చినాయి కదా. ఈ దస్తీలు కొనుక్కోగల పెట్టినారు కదా. మన దస్తీలు కొనుక్కొని పోగానే పెట్టేసి ఆరేది రేపటికెళ్ళి చేయాలి. ఇయ్యాల కాదు, ఇయ్యాలంతా మేము చూస్తాం కదా. ఆ గోళీలు ఇచ్చే ఇది కారం తప్పైంది. ఇంకేదైనా అనుమానం ఉంటే కంపౌండర్ ఉంటాడు, మళ్ళీ ఒకసారి మీరు అడిగే అవకాశం ఇస్తే ధన్యవాదాలు. ఆ పేషెంట్ వచ్చి రికార్డ్ ఇస్తాను, మీకు కూడా చెప్తాను. నేను చాలాసార్లు చెప్తాను. నాకంటే కొత్తగా వచ్చిన డాక్టర్లు వాళ్ళు కూడా చేయాలి. చేస్తేనే మన దగ్గర ఇట్లా చూపు లేని వాళ్ళకి తగ్గుతుంది. ఎందుకంటే ఇట్లా చూపు లేని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు భారతదేశంలో. అంత మీరు చెప్పే కదా, ప్రపంచం అందరినీ సగం ఒక్క మన దేశంలోనే ఉంది. మరి నేను చేసే పని మంచిగా అయిపోయింది. అందరికి అర్థం పడుతుంది. కుట్లు లేవు, కొద్దిగా పెద్ద మనుషులు కాబట్టి కొద్దిగా అంత టైం పడుతుంది. మీరు ఇంటికాడ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే ఒక్కరు కాదు, 2 ఇటు రమ్మని రాగానే నేనేం చేసినా చేయగలుగుతున్నాను. రెండోది ఇక్కడ చూడు, మా ఆయమ్మలు సాఫ్ ఉంచింది. మూడోది మా కంపౌండర్లు పొద్దులు లేవగానే మంచిగా కన్ను చూసి మంది చెప్తుంది. ఇవే మీరు అక్కడ పోయినాక చేసేది. వీళ్ళే అంతా అన్నం పెట్టేది, కాయగూరలు పెట్టేది, నెత్తి నూనె పెట్టేది, నెత్తి చూసేది, అదంతా మీకు ఎరికే. అది ఎప్పటి లెక్కనే చేయాలి. అన్నం పెట్టుట్లో పత్యం అనేది లేదు, కానీ మీకు అనుమానం ఉంటుంది. 4 రోజులు పప్పు పెట్టదు. ఇక్కడ కాయగూరలు, కోడిగుడ్డు, పాలు పెట్టుకుంది. కారం కొద్దిగా తక్కువ తింది. షుగర్ గోళీలు, బీపీ గోళీలు అవి ఉంటే అట్లా వేసుకోవాలి.
నువ్వు ఇప్పుడు రాలేదు ఆ పొన్నల గార్డెన్ దగ్గర అత్తులు అలా బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ఉంది, అవన్నీ ఉంటాయి. అవి ఆపితే ఆయనతో హార్ట్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, పక్షవాతం. కాబట్టి ఇంట్లో కూడా ఈ ముగ్గురుకున్నది మేము షుగర్, ఒక్కోళ్ళకి కాదు, ఇంకిద్దరు కూడా ఉన్నారు ఇక్కడ. ఏది అట్లా అమ్మ నీకుందా షుగర్, అందులో వేసుకోవాలి, తినిపించి వేయాలి. ఆ షుగర్ పత్యం కాపాడాలి. బీపీకి ఉప్పు కారం తక్కువ తినాలి. ఇక చుక్కల మందు సరిగ్గా 7 సార్లు వేయాలి. పొద్దుగా ఎవరు ఇప్పటికి వేసేసారు కదా, 9 గొట్టం చేయాలి, 12 గొట్టం చేయాలి, 4 గొట్టం చేయాలి, మళ్ళీ 7 గొట్టం చేయాలి, పడేటప్పుడు చేయాలి. మరి ఎట్లా వేయాలి? మామూలు కూర్చోబెట్టేసారు, నేనైతే నిలబెట్టి కూడా వేస్తాను. మీకేదో పడుకోబెట్టి కింది రెప్పిస్తానే వేయాలి. వేసినప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేసాను, చేతులు కట్టుకున్నా, ముట్టేదంటే మీరు కూడా చేతులు కట్టుకోవాలి. ఇట్లా గోర్లు ఉండవు. ప్రపంచంలో ఎందరు దూరం అందరు మరపిల్లలు వచ్చారుగా, మా యాదవులు మాత్రం వస్తుంటారు. ఇలా ముచ్చట పెట్టాం. ఇవి ఈ లేకుండా ఒక 200 మంది ఆపరేషన్ చేయించారు. పైసలతో 4 పైసలు ఇప్పించాడు, లేని వాళ్ళని ఇలా చేయమన్నాడు. అట్లా చేతు దగ్గర ఒక 20,000 ఆపరేషన్లు చేసాం. మా మిత్రుడు టీవీ సూర్య గారు, మంచాల కృష్ణ గారు, సిరిసిల్ల శ్రీనివాస్ గారు, కొత్త ప్రతాప్ గారు, రాజు, మేమందరం ఒక 15,000 మందిని కలిసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా నేను పవన్ కంటి దాకల్లా ఆపరేషన్ చేస్తున్నాను. ఇది చేసినప్పుడు నేను ఒక్కటే కాదు, నాతో పాటు మా విజయ డాక్టర్ కావచ్చు, ఇప్పుడు భార్య గీతిక కూడా ఉంటున్నది, మా అద్దాల దుకాణం పోదు, మందుల దుకాణం పోదు. మీరు చూసి మా కాంపౌండర్ ఏదో పట్టిగా పని కాదు, సిస్టర్ అమ్మలు అందరూ, మా ఆయమ్మలు కూడా ఎంత మంచిగా సాపిస్తున్నారు. ఈ రకంగా అందరం కలిసి చేసి అవుతుంది. రెండోది, మీరు చేస్తే అంటే అచ్చుకోలు కూడా ఉండాలి కదా, మస్తు మంది ఉంటారు. మరి మీకు నా మీద నమ్మకుంటే నమ్మకంతో మీరు నాకు వచ్చింది భరోసా సార్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అవకాశం ఇస్తే నేను సేవ చేయగలుగుతాను. నేను ఎమ్మెల్యే గెలిపిస్తే ఎమ్మెల్యే చేసినట్టు ఇది కూడా అవకాశం ఇస్తే ఇది చేస్తున్నాను. అట్లా ఇది ఆపరేషన్ చేసిన అనేది ఇవ్వాలి కాదు, దగ్గర 33 ఏళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు చేసుకుంటూ పోతాం. మునుపు ఒక్కొక్క రోజు 150 ఆపరేషన్లు చేసిన రోజులు, 120 చేసిన రోజులు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఒక డాక్టర్ ఇన్నే చేయాలి, 20-30 డాక్టర్స్ అని కొన్ని నిబంధనలు బాగా స్ట్రిక్ట్గా రూల్స్. ఇవాళ మీకు చేసిన ఆపరేషన్ ఢిల్లీ దాంట్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎందరు గుడ్డలు ఉన్నారు, అందులో భారతదేశంలో చేస్తే మాకు అత్తే ఏడాదికో ఎప్పటికో 2,000 రూపాయలు వస్తాయి. నేను ఈ 5-6 ఏళ్ళలో 6,000 ఆపరేషన్ చేస్తే 3,000 ఆపరేషన్లు వేస్తే 3,000 ఆపరేషన్లు అసలు రాలేదు. విన్నారా? కానీ అందరూ అనుకుంటే మీకు ఏదో వస్తుంది అందుకే వేస్తుంది అనుకుంటారు. అట్లా వచ్చేది ఉంటే ఇంకా వేరే వాళ్ళు చేస్తే నాకు కొన్ని బరువు తగ్గుతుంది. నేను మీరు అందరు వచ్చినప్పుడు రాలేదు, అబ్బా టైం దొరుకుతలేదు, సరిగ్గా అన్నది తప్ప. విన్నారా? అంటే అన్ని మనమే చేయలేము, అందరం చేయాలి. ఎక్స్పర్ట్